Like a Hellcat. Hi students, we learned tenses, kinds of tenses. Now we are learning simple present tense. Easier spoken English. It use simple present tense. Now we are learning simple present tense. Simple present tense. First tense present tense. There are four kinds of the tenses in present tense. First, simple present tense. This is simple present tense. The structure of the simple present tense: subject, V1, object. Subject, V1, object. Or subject do or does plus V1 object. Listen. Subject I, V1 write, object letters. Subject to verb object. I write letters. Or I do write letters. It's also right. I do write letters. ఇంకా డస్ ఎక్కడ వస్తుంది, వెర్బ్కి ఎస్ ఎక్కడ వస్తుంది అని మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్ ఒక సెంటెన్స్ క్లియర్గా వినండి. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా మారుతుంటుంది, పాజిటివ్ ఎలాగా, నెగిటివ్ ఎలాగా, క్వశ్చన్ ఎలాగా, క్వశ్చన్ ట్యాగ్ ఎలాగా అనేది చూడండి ఒకసారి. ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తుంటాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చేసే పనులు యూజ్ చేస్తుంటాం. ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తుంటాను. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, నేను రోజు పాలు తాగుతుంటాను, చేస్తుంటాను. అంటే నిన్న, ఈరోజు, రేపు క్రమేపీ చేస్తుంటాం అని సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తాను. సో ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తుంటాను. ఐ డూ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తుంటాను. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ సాధారణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ కి హెల్పింగ్ వెర్బ్ రాయొచ్చు, రాయకపోవచ్చు. హెల్పింగ్ వెర్బ్ దీనికి డూ ఉండడం లెక్క అన్నమాట. ఈ సీట్లో వస్తే డస్, లేదంటే డూ. సో సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తారు. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాదు. ఐ డూ రైట్ లెటర్స్ లేదా ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తుంటాను. దీనికి నెగిటివ్ డోంట్. డోంట్ అంటే డో నాట్ అని అర్థం. ఐ డోంట్ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయను. ఐ డోంట్ రైట్ లెటర్స్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డూ ఉన్నట్టు అనమాట. ఆ డూ ముందుకు వస్తే డూ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్ రాస్తుంటానా. డూ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తుంటానా. మళ్ళీ దీన్ని నాట్ చేస్తే డోంట్ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయనా. నేను లెటర్స్ రాయనా. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే సేమ్ ఇది రాసి డోంట్ ఐ, నేను ఐ రైట్ లెటర్స్ డోంట్ ఐ. ఐ రైట్ లెటర్స్ డోంట్ ఐ, నేను లెటర్స్ రాస్తుంటాను కదా, కదా అని వస్తుంది. నేను లెటర్స్ రాస్తుంటాను కదా. ఇక్కడ ఐ డోంట్ రైట్ లెటర్స్, ఇక్కడ ఐ డోంట్ రైట్ లెటర్స్. డు ఐ, నేను లెటర్స్ రాయను కదా, నేను లెటర్స్ రాయను కదా. ఇలాగా వస్తూ ఉంటాయి. ఐ రైట్ లెటర్స్, ఐ డోంట్ రైట్ లెటర్స్. డు ఐ రైట్ లెటర్స్, డోంట్ ఐ రైట్ లెటర్స్. ఐ రైట్ లెటర్స్ డోంట్ ఐ. ఐ డోంట్ రైట్ లెటర్స్ డు ఐ, నేను లెటర్స్ రాయను కదా. ఇవి క్వశ్చన్స్ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో ఎలా మారుతాయి. సాధారణంగా క్వశ్చన్స్ ఈ రెండు యూజ్ చేస్తాం. పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇది, నెగిటివ్ క్వశ్చన్ అయితే ఇది. చూడండి జాగ్రత్తగా. ఇగో వై, వై ముందు చేసేది. వై డు ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ ఎందుకు రాస్తుంటాను. వై డు ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ ఎందుకు రాస్తుంటాను. ఇక్కడ డోంట్ పెట్టేసాం అనుకో, వై డోంట్ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ ఎందుకు రాయను. వై డోంట్ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ ఎందుకు రాయను. ఇంకా వై దిస్ వెన్, ఇక్కడ వెన్ పెట్టానుకో, వెన్ డు ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ ఎప్పుడు రాస్తుంటాను.
నేను లెటర్స్ ఎప్పుడు రాస్తుంటాను, ఎప్పుడు రాస్తుంటాను. వెన్ తీసి వేరు పెట్టుకో, వేర్ డు ఐ రైట్ లెటర్స్, నేను లెటర్స్ ఎక్కడ రాస్తుంటాను. విచ్ డు ఐ రైట్ లెటర్స్, నేను ఏ లెటర్స్ రాస్తుంటాను. హౌ డు ఐ రైట్ లెటర్స్, నేను ఏ విధంగా లెటర్ రాస్తుంటాను. వాట్ డు ఐ రైట్, నేను ఏం రాస్తుంటాను. వాట్ డోంట్ ఐ రైట్, నేను ఏం రాయను. అంటే ఈ విధంగా ఒక వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ విధంగా మారుతుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. అంటే ఐ రైట్ లెటర్స్ అంటే ఐ డూ రైట్ లెటర్స్. డూ ముందుకు వస్తే డూ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్ రాస్తుంటాను, నేను లెటర్ రాస్తుంటానా. ఐ డోంట్ రైట్ లెటర్స్, నేను లెటర్ రాయను. డోంట్ ముందుకు వచ్చేస్తే డోంట్ ఐ రైట్ లెటర్స్, నేను లెటర్ రాయనా. నెక్స్ట్ ఐ రైట్ లెటర్స్, డోంట్ ఐ, నేను లెటర్స్ రాస్తాను కదా. ఐ డోంట్ రైట్ లెటర్స్, డూ ఐ, నేను లెటర్ రాయను కదా. ఇప్పుడు ఈ రెండింటికి విచ్, వెన్, వై అర్థవంతంగా పెట్టేస్తే క్వశ్చన్స్ అయిపోతుంది. అంటే ఒక వాక్యాన్ని అన్ని రకాలుగా మనం ఉపయోగించడం తెలుసుకున్నాం. ఓకే, అదేవిధంగా మరికొన్ని వాక్యాల్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వాక్యాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, షీ డ్రింక్స్ మిల్క్. ఇక్కడ ఎస్ ఎందుకు చేరిందంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ ప్లస్ ఎస్ వస్తుంది. ఈఎస్ అంటే థర్డ్ పర్సన్ ఏంటంటే ఈ సి ఇట్ అయినప్పుడు వెర్బ్కి ఈసీ ఇట్, రామ నేమ్, చేత నేమ్, ఇలా సింగులర్ ద లైట్ ఇలా వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ వస్తుంది. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ వస్తుంది, కొన్నింటికి ఎస్ వస్తుంది. గో గోస్, డూ డస్, అలా మిగతా వాటికి ఈట్ ఈట్స్, డ్రింక్ డ్రింక్స్, కమ్ కమ్స్ ఇలా వస్తుంటాయి. ఇది గుర్తుంచుకోండి. షీ డ్రింక్స్ మిల్క్. ఇప్పుడు దీన్ని మనం షీ డ్రింక్స్ మిల్క్ అంటే ఆమె పాలు తాగుతుంటుంది అంటే డైలీ చేస్తుంటారు. సో ఆయన నెగిటివ్ చెప్పాలనుకో షీ డజంట్, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డోంట్ కాకుండా డజంట్. షీ డజంట్ డ్రింక్ మిల్క్, ఆమె పాలు తాగదు. షీ డజంట్ డ్రింక్ మిల్క్, ఆమె మిల్క్ తాగదు. సో దాన్నే క్వశ్చన్ రూపంలో డస్ షీ డ్రింక్ మిల్క్, ఆమె మిల్క్ తాగుతుంటుందా. డస్ షీ డ్రింక్ మిల్క్, ఆమె మిల్క్ తాగుతుంటుందా. దాన్నే నెగిటివ్ లో డజంట్ షీ డ్రింక్ మిల్క్, ఆమె పాలు తాగదా. ఇలా అదే క్వశ్చన్ ట్యాగ్ లో సేమ్ రాజేస్తాం. షీ డ్రింక్స్ మిల్క్. సో క్వశ్చన్ ట్యాగ్ డజంట్ షీ, పాలు తాగుతుంటుంది కదా. అలాగే క్వశ్చన్ ట్యాగ్ లో పాలు తాగదు కదా. షీ డజంట్ డ్రింక్ మిల్క్, డస్ షీ, ఆమె మిల్క్ తాగదు కదా. ఈ విధంగా వస్తుంటాయి. ఇంకా క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇంకా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు సాధారణంగా ఈ రెండింటిని యూజ్ చేస్తాం. పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇది, నెగిటివ్ క్వశ్చన్ అయితే ఇది. వై అంటే వై దాని అనుకో, why does she drink milk, ఆమె పాలు ఎందుకు తాగుతుంది. why doesn't she drink milk, she drink milk.
ఆమె పాలు ఎందుకు తాగదు? అలాగే వేర్ డస్ షీ డ్రింక్ మిల్క్? ఆమె పాలు ఎక్కడ తాగుతుంటుంది? అలాగే వేర్ డజంట్ షీ డ్రింక్ మిల్క్? ఆమె పాలు ఎక్కడ తాగుతాం? హౌ డస్ షీ డ్రింక్ మిల్క్? ఆమె పాలు ఎలా తాగుతుంటుంది? అంటే చిక్కగానా లేదా వాటర్ వేసుకున్నా ఇలాగా ఆ పాలు ఎలా తాగుతుంటుంది? హౌ డజంట్ షీ డ్రింక్ మిల్క్? ఆ పాలు ఎలా తాగదు? ఇలాగా విచ్ డస్ షీ డ్రింక్ మిల్క్? ఆమె ఏ పాలు తాగుతుంటుంది? ఆమె ఏ పాలు తాగుతుంటుంది? హూ డస్ డ్రింక్ మిల్క్? హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ రాయాల్సి ఉండదు. హూ డస్ డ్రింక్ మిల్క్? పాలు ఎవరు తాగుతుంటారు? పాలు ఎవరు తాగుతుంటారు? వాట్ డస్ షీ డ్రింక్? వాట్ డస్ షీ డ్రింక్? ఆమె ఏం తాగుతుంటుంది? వాట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ రైట్, హూ అయినప్పుడు సబ్జెక్ట్ రైట్. వాట్ డస్ షీ డ్రింక్? ఆమె ఏమి తాగుతుంటుంది అంటే ఈ విధంగా తయారవుతాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆటలు ఆడుతుంటారు, వారు ఆటలు ఆడుతుంటారు. వారు ఆటలు ఆడుతుంటారా అంటాన్ని ఈ సీట్లు అయితే డస్, మిగతా వాటి డూ. డూ దే ప్లే గేమ్స్? వారు ఆటలు ఆడుతుంటారు. వారు ఆటలు ఆడుతుంటారా? డూ ముందుకు రావాలి. వారు ఆటలు ఆడరు, నెగిటివ్ దీనికి రాస్తున్నాను. దే డోంట్ ప్లే గేమ్స్? వారు ఆటలు ఆడరు. వారు ఆటలు ఆడరా? నెగిటివ్ మళ్ళీ డోంట్ దే ప్లే గేమ్స్? వారు ఆటలు ఆడరా? దే ప్లే గేమ్స్. డూ దే ప్లే గేమ్స్? దే డోంట్ ప్లే గేమ్స్. డోంట్ ముందు వస్తే డోంట్ దే ప్లే గేమ్స్. మరి వారు ఆటలు ఆడరా? వారు ఆటలు ఆడతారు కదా అంటే దీనికే రాసి డోంట్ దే ప్లే గేమ్స్. డోంట్ దే హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ వచ్చేయాలి. హెల్పింగ్ వర్బ్ నెగిటివ్, సేమ్ సబ్జెక్ట్. దే ప్లే గేమ్స్. డోంట్ దే వారు ఆటలు ఆడరు కదా, ఆడతారు కదా. వారు ఆటలు ఆడతారు కదా మళ్ళీ నెగిటివ్తో సేమ్. దే డోంట్ ప్లే గేమ్స్. డూ దే ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ సేమ్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్. దే డోంట్ ప్లే గేమ్స్. డూ దే వారు ఆటలు ఆడరు కదా, వారు ఆటలు ఆడరు కదా అని. ఇప్పుడు క్వశ్చన్స్ దీంతోనే క్వశ్చన్స్ ఈ రెండింటితో వస్తాయి. పాజిటివ్ అయితే డూ ముందుతో వస్తుంది, నెగిటివ్ క్వశ్చన్ అయితే డోంట్తో వస్తుంది. చూడండి, వై డు దే ప్లే గేమ్స్? వారు ఎందుకు మాట్లాడుతుంటారు? వై డు దే ప్లే గేమ్స్? డోంట్ పెట్టేసాం అనుకో, వై డోంట్ దే ప్లే గేమ్స్? వారు ఎందుకు ఆటలాడరు? నెక్స్ట్ హౌతో పెట్టాం అనుకో, హౌ డు దే ప్లే గేమ్స్? వారు ఎలా ఆటలాడుతుంటారు? ఎలా ఆటలాడుతుంటారు? నెక్స్ట్ when do they play games? వారు ఎప్పుడు ఆటలాడుతుంటారు?
వెన్ డూ దే అంటే సేమ్ డూ దే ప్లే గేమ్స్, వారు ఆటలు ఆడుతుంటారా, దానికి వెన్ విచ్ వేరు పెడితే దానికి అనుగుణంగా వచ్చేస్తుంది. వెన్ డూ దే ప్లే గేమ్స్, మరి ఎప్పుడు ఆటలు ఆడుతుంటారు. వేర్ డూ దే ప్లే గేమ్స్, వారు ఎక్కడ ఆటలు ఆడుతుంటారు. నెక్స్ట్ హూ ప్లే గేమ్స్, ఎవరు ఆటలాడుతూ ఉంటారు. హూ డు ప్లే గేమ్స్. అలాగే వాట్ డు దే ప్లే, వారు ఏంటి ఆడుతూ ఉంటారు. ఇలాగా ప్రతి దానికి కూడా మనం చాలా జాగ్రత్తగా రాయొచ్చు. ఇక్కడ దే ప్లే గేమ్స్, వారు ఆటలు ఆడుతుంటారు. డూ ముందుకు వస్తే డూ దే ప్లే గేమ్స్, వారు ఆటలు ఆడుతుంటారా. వారు ఆటలు ఆడరు. దే డోంట్ ప్లే గేమ్స్, డోంట్ దే ప్లే గేమ్స్, వారు ఆటలు ఆడరా. ఇక్కడ ఫస్ట్ దానికి డోంట్ దే పెడేస్తే సరిపోతుంది. దే ప్లే గేమ్స్ డోంట్ దే, వారు ఆటలు ఆడుతుంటారు కదా. సేమ్ దాని నెగిటివ్, దే డోంట్ ప్లే గేమ్స్ డూ దే, వారు ఆటలు ఆడరు కదా. నెక్స్ట్ ఇంకా వై విచ్ వెన్ వేరు, ఈ డూ కి పాజిటివ్ క్వశ్చన్, డోంట్ అయితే నెగిటివ్ క్వశ్చన్ రాస్తే క్లియర్గా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించడం మనకి తెలుసుకుంటాం. నెక్స్ట్ మీరు కొన్ని సెంటెన్స్ తయారు చేయండి. ఎలా అంటే నెక్స్ట్ యూ రీడ్ బుక్స్. ఇప్పుడు యూ రీడ్ బుక్స్ అన్నాం, నీవు పుస్తకాలు చదువుతుంటావు. నువ్వు పుస్తకాలు చదువుతుంటావు. యూ డోంట్ రీడ్ బుక్స్, నువ్వు పుస్తకాలు చదవు. డూ యూ రీడ్ బుక్స్, నువ్వు పుస్తకాలు చదువుతుంటావా. డోంట్ యూ రీడ్ బుక్స్, నువ్వు పుస్తకాలు చదవవా. యూ రీడ్ బుక్స్, డోంట్ యూ, నువ్వు పుస్తకాలు చదువుతావు కదా. యూ డోంట్ రీడ్ బుక్స్, డూ యూ, నువ్వు పుస్తకాలు చదవవు కదా. నెక్స్ట్ అక్కడి నుంచి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అలాగా యూజ్ చేసుకుంటూ వెళ్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెక్స్ట్ పార్ట్ 2లో అసలు తెలుగు ఇస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి ఎలా రాయాలి, ఇంగ్లీష్లో తెలుగులో ఎలా మార్చాలి అనేది నెక్స్ట్ చెప్పుకుందాం. అంటే వాక్య నిర్మాణం మీకు స్ట్రక్చర్ అర్థమైంది కదా. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అంతే. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈ సి ఇటు రామ ఏదో రంగ శ్రీలే అంటే ఓన్లీ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ చేర్చాలి, ఈఎస్ చేర్చాలి. ఈఎస్ ఎక్కడంటే గో, సి గోస్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంటుంది. ఈ గోస్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్తుంటాడు. కానీ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తుంటాను. అయితే ఈ సి ఇట్లు నేమ్ సింగులర్ అయితే మాత్రం వెర్బ్కి ఎస్ చేస్తుంది. అయితే సి ఈట్స్ బనానా, ఆమె అరటిపండు తింటూ ఉంటుంది. ఇలా మ్యాక్సిమం అన్నింటికి ఎస్ వస్తుంది, కొన్నింటికి డూ గో లాంటి వాటికి ఈఎస్ వస్తుంది. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే తప్ప, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే. అంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ మాత్రం వస్తుంది, అందుకే సింపుల్ అన్నారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ చాలా ఈజీ. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.